12వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనము. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. సహోదరి సహోదరులారా, మనము ఊహించని గడియలో ప్రభు యొక్క రెండవ రాకడ తప్పకుండా ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రభు యొక్క రెండవ రాకడ తప్పకుండా జరుగుతుంది. ఏ సమయానికి జరుగుతుంది అని ఎవరు అంచనా వేయలేరు. మనము ఊహించని గడియలో ప్రభు తప్పకుండా వస్తాడు. కొంతమంది ప్రభువు ఈ సమయానికి వస్తాడు అని అంచనా వేస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభు యొక్క రెండవ రాకడ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. రెండవ రాకడ తప్పకుండా జరుగుతుంది. రెండవ రాకడ సమయం గురించి అతిగా ఆలోచిస్తూ లేనిపోని అంచనాలను వేయడం వలన ఉపయోగం ఉండదు. కానీ ఈ క్షణము ప్రభు రెండవ రాకడ జరిగితే ప్రభు ద్వారా కొనిపోబడే వారిలో మనం ఉన్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. ఏ సమయంలో ప్రభు వచ్చినా మనము సిద్ధంగా ఉండాలి. కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, ప్రభు అంటే నాకు ఇష్టమే, కానీ బాప్తిస్మము ఇప్పుడు తీసుకోను, కొన్ని సంవత్సరాల తర్వాత తప్పకుండా తీసుకుంటాను, లేదా నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను అని అంటూ ఉంటారు. ఈ రోజు సజీవంగా ఉన్న వ్యక్తి రేపు కూడా ఈ సమయానికి సజీవంగా ఉంటాడు అని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎప్పటి వరకు జీవిస్తారో, ఎటువంటి అపాయము సంభవిస్తుందో తెలియదు. నేడే అనుకూల సమయము, రక్షణ దినము. ప్రభు సన్నిధిలో మోకరించి మనము హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడితే ప్రభువు తప్పకుండా మన పాపములను క్షమిస్తాడు. ప్రభువుని మన రక్షకునిగా మనము అంగీకరించాలి. ప్రతిదినము వాక్యాన్ని తప్పకుండా ధ్యానిస్తూ ప్రభువునకు లోబడి జీవించాలి. దినదినము మనము ఆత్మీయముగా అభివృద్ధి చెందాలి. ప్రతిరోజు మనము తెలిసి తెలియక చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుని క్షమించమని అడగాలి. అనుదినము ప్రభుతో సహవాసం చేస్తూ జీవించాలి. ప్రభు యొక్క రెండవ రాకడ సమయం కోసము మనం సిద్ధపడటము ఎంతో అవసరము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మీ రెండవ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి ప్రభువా. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ మీ పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతిదినము మీ చేత మేము పరిశుద్ధపరచబడుతూ మీతో సహవాసం చేస్తూ జీవిస్తూ మీ రెండవ రాకడ జరిగినప్పుడు కొనిపోబడే వారిలో మేము కూడా ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.